భూమి మీద ఎన్నో శివలింగాలు ఉండవచ్చు, కానీ ఇక్కడ చెప్పబోయేది మాత్రం ప్రత్యేకమైనది. బహుశా మీరు ఇది వరకెన్నడూ ఇలాంటిది చూసి కూడా ఉండరు. అంతేకాదు కనీసం వినడం కూడా జరిగి ఉండదనుకోవచ్చు. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి. ఇక్కడున్న శివలింగం కదులుతోందండి. కదిలే శివలింగమా? భలే చెప్పారులే. ఎక్కడైనా ఇలాంటి కదిలే శివలింగం ఉంటుందా అని నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమేనండి. ఈ కదిలే శివలింగంలో ఉండే ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్ వెళ్లాల్సిందే. ఉత్తరప్రదేశ్లోని దియోదియా జిల్లా రుద్రపురంలో ఉన్న దుగ్ధేశ్వరనాథుడు కదులుతున్నాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే. ఈ ఆలయంలోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదే ప్రతిష్ఠించి ఉంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ అతి పురాతనమైన ఆలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఈ ఆలయం యొక్క శివలింగం కదులుతోంది. చాలాసార్లు కదులుతూ ఉంటుంది. అలా 1 గంట కదలవచ్చు, లేదా 5 గంటలు కదలొచ్చు. ఒక్కోసారి 24 గంటలు కదులుతూనే ఉంటుందని చెప్తారు ఇక్కడి ఆలయంలో అర్చకులు. ఇలాంటి సమయంలో ఈ అద్భుతాన్ని చూడ్డానికి భక్తులు తండోపతండాలుగా స్వామివారిని చూడ్డానికి వస్తారు. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదంట. అందుకే ఈ వింతను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరుతున్నారు. ఈ కదిలే శివలింగం ఆలయంలోకి ఈ లింగం ఇంకా భూమి లోపలికి ఎంత లోతు వరకు ఉందో తెలుసుకోవడానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలమయ్యారట. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.